హలో నమస్తే అందరికీ. ఇవాళ మన రెసిపీ అవిసె పొడి. అవిసె గింజలతోని పొడి చేసుకోవడం అన్నమాట. దీనికోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని సన్నని మంట పైన అవిసె గింజల్ని వేపుకోవాలి. బాగా కలుపుతూ లో ఫ్లేమ్ పైన మాత్రమే వేపుకోవాలి. దీనిలోకి కొన్ని మెంతులు యాడ్ చేయాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన వాటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిలోకి 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, 9 గార్లిక్ క్లవ్స్ యాడ్ చేశాను. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే. నేను సాల్ట్ యాడ్ చేయలేదు మొదట్లో, మీ రుచికి చూసి సరిపడినట్లు యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.